హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారు కదా. మాదైతే ఇప్పుడే సింపుల్గా పూజ అనేది కంప్లీట్ అయింది. కొంచెం తొందరగానే అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఎక్కువ అయితే ఏం చేయలేదు. జస్ట్ పిల్లలు ఏంటంటే ఆ మట్టితో వినాయకుడిని అయితే చేసుకున్నారు. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇంకా దాన్ని అయితే పెట్టుకొని మా ఇంట్లో ఈ విధంగా పూజనైతే చేసుకున్నాం అనమాట. చాలా అంటే ఇంకా పూజన గదిని కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాము అని చెప్పి నీట్గా పటాలన్నీ కూడా తీసి పూజా మందిరాన్ని నీట్గా శుభ్రం చేసుకొని కొద్దిగా పైన బూజు అలా ఉందన్నమాట. ఇంకా సరేలే కొత్తగా వినాయకుడిని పెట్టుకుంటున్నాం కదా అని పూజ గదిని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా పటాలని కూడా తుడిచేసి చక్కగా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. నేను ఉదయం కొంచెం తొందరగా కాకుండా 6కే స్టార్ట్ చేశాను అనమాట. కాస్త లేట్గా అయినా పర్లేదులే అని చెప్పేసి ఇంకా పూజ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు కూడా కొంచెం తక్కువగానే చేశాను ఈసారి. ప్రతిసారి అంతేలేండి, మరీ ఓవర్గా అయితే ఏం చేయను. మాకేంటంటే ఆ పూజలు అయినా సరే మరీ హడావిడిగా కాకుండా ఎక్కువ ఇలాగా డెకరేషన్కి తర్వాత పిండి వంటలకి అలా కేటాయించకుండా తక్కువ టైం అయినా సరే మనసు లగ్నం పెట్టుకొని పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అన్నది మా కాన్సెప్ట్ అనమాట. అందుకని ఇంకా డెకరేషన్స్ ఇలాంటివన్నీ కూడా మెయిన్ థింగ్ కాకుండా సింపుల్గానే కంప్లీట్ చేసేస్తాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి పూలు బయట ఉన్నాయి కదా చెట్లు, అవి కొన్ని జిల్లేడు పూలు తర్వాత ఆకులు అన్నీ కూడా పిల్లలు అయితే కోసుకొచ్చారు. మాకైతే కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి ఇలాగా పండగలప్పుడు పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే మన పండగలు ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి అలాంటివి కూడా తెలుస్తూ ఉంటాయి కదా. ఇంకా ఎప్పుడు స్కూల్లో హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇలాంటి రోజుల్లోనే కదా అన్నీ కూడా ఏది చేసినా సరే ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనమాట నాకైతే. ఇంక ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ ఫస్టే పెట్టేశాను. టిఫిన్ కంప్లీట్ చేసేసాను అనమాట, మధ్యలో డిస్టర్బ్ లేకుండా. ఇంక ఇక్కడ సేమియా పాయసం అయితే చేసేసుకుంటున్నాను. పొంగల్ చేద్దాము అనుకున్నాను కానీ పిల్లలు ఎప్పుడు ఈ మధ్య శ్రావణ మాసం అంతా కూడా పొంగలే చేసావు కదా, ఈరోజు సుకీలు తర్వాత సేమియా చేయమని చెప్పారనమాట. ఇంకా అందుకనేసి నేను ఆ రెండు కూడా చేశాను. ఇంకా ఇదన్నమాట మేము చేసింది. ఇది మొత్తం కూడా మా పెద్దమ్మాయి చేసింది అనమాట. చిన్నమ్మాయి చేసింది, ట్రై చేసింది కానీ సరిగా రాలేదనమాట. ఇంకా అందుకనేసి వాళ్ళు ఏమనుకున్నారు, రెండు చేసి రెండు పెట్టుకుందాము చెరొకటి అని ప్లాన్ అనమాట. కాకపోతే ఏంటంటే అది రాలేదు. ఇంకా అందుకని ఫైనల్గా ఒకటే అయితే వచ్చింది. ఇంక ఇక్కడ పీఠం కోసం అని చెప్పి అష్టదళ పద్మం వేసేసి ఇంకా ఇది కదిలించేసామనుకోండి కింద అట్ట ఒక్కోసారి క్రాక్స్ రావడం విరిగిపోవడం జరుగుతుంది. ఇంకా అందుకని అలాగే పెట్టేసామన్నమాట. ఇంకా నేను వచ్చేసరికి ఫినిషింగ్ టచ్లా అంటాం కదా, అదైతే ఇస్తున్నాను. మనము బొట్లు పెట్టుకుంటాం కదా తిలకాలు కలర్స్వి, ఇంకా అవైతే వాటితో ఈ విధంగా అక్కడక్కడ మరి మొత్తం కూడా ఒకే కలర్గా ఉంటే మనకి వేరియేషన్ తెలియాలి కదా, అలాగా బొట్లు అన్నీ పెడితే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇలా అయితే పెడుతున్నాను. పోయినసారి వచ్చేసరికి నేను పసుపు తర్వాత మనకి గోధుమ పిండి ఉంటుంది కదా, దాంతో అయితే చేశాను అనమాట. అయితే అదేమవుతుందంటే సాయంత్రం అయ్యేసరికి ఒకదాని మీద ఒకటి అంటే ఫేసు అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు కిందకి ముద్దలాగా అయిపోతుంది అనమాట కొంచెం సేపటికి. అందుకనేసి పోయినసారి ఆ అనుభవం ఫేస్ చేశాను కదా, అది కూడా వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎలా చేశాను, తర్వాత ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు అన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంక ఇక్కడ చెవుల దగ్గర తర్వాత బొట్టు తొండము తర్వాత కిరీటము ఇలా అయితే పెట్టేశాను అనమాట. మనకి వినాయక చవితి అంటేనే అందరికీ సరదా, మెయిన్గా పిల్లలకైతే భలే ఇష్టమైనటువంటి పండగ కదా. ఇంకా పైగా వాళ్ళ చేతులతో వాళ్ళే ఇలా బొమ్మను చేసుకుంటే ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా మామూలుగా బయట తెచ్చుకుందాం అనుకున్నాం కానీ పిల్లలు ఏంటంటే మేము చేసాం కదా ఇదే పెట్టాలి, దీనికే పూజ చేసుకోవాలి అని చెప్పారనమాట. ఇంకా సరేలే
మట్టితో చేసింది కూడా మంచిదే కదా. మనం చేసుకొని మనమే పూజ చేసుకొని తర్వాత మనమే సాయంత్రం జల్దీలో కలిపేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందుకనేసి ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం అంటే ఒక గ్రీనరీగా కనిపించాలని చెప్పి ఫస్ట్ ఇలా ఆకులతో ఉంటాయి కదా ప్లేట్లు మనకి, అది పెట్టానమాట. అది ఒకటి పెట్టేస్తే సైడ్లు ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంత నీట్గా క్లియర్గా లేదనమాట. అంటే మనకి ఆ విగ్రహం అనేది నీట్గా కనిపించట్లేదు అనమాట. ఇంకా అందుకనేసి 2 ప్లేట్లు ఉంటే 2 ఇలా పెట్టాను. ఆ బొమ్మ సైజుకి బ్యాక్ సైడ్కి కొంచెం ఎక్కువ అంటే ప్లేట్ సైజ్ ఎక్కువైంది, కానీ గ్రీనరీగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా 2 కూడా పెట్టేశాను. ఇంకా కస్తూరి పూలు, తర్వాత మందార పూలు, వైట్ అయితే మనకి జిల్లేడు పూలు వైట్ అయితే బాగుంటాయి, కానీ ఇక్కడ వైట్ లేవన్నమాట. 2 కొద్దిగా మిక్స్ అయ్యే ఉన్నాయి. ఇంకా వాటిని పెట్టేశాను. ఇంకా మనము ఇక్కడ క్లాత్ వేయాలి మామూలుగా పీఠం మీద వేస్తే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఈసారి ఆకులతో అంటే వినాయకుడు అంటే అన్ని పత్రులతో పూజ చేయాలి కదా. ఇంకా అందుకనేసి ఎలాగో ఆకులన్నీ కూడా మనం క్లాత్ వేసినా దాని మీద మరలా పూలు ఆకులు పడతాయి కదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను. ఆ మందారపు ఆకులు బయట నుంచి అయితే ఏం తీసుకోలేదనమాట. మనకి ఇప్పుడు బయట పత్రిలు అని చెప్పి అమ్ముతూ ఉంటారు, అంటే విగ్రహంతో పాటు ఇస్తూ ఉంటారు. అవి కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకెలాగో ఇంట్లో విగ్రహం అయితే చేసుకున్నాం కదా అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి తెచ్చి పని అయితే లేదు. చూశారు కదా, చాలా చక్కగా గ్రీనరీగా నాకైతే భలే నచ్చేసింది. సింపుల్గా మనము ఏ పూజ అయినా ఏదైనా సరే ఇప్పుడైతే యూట్యూబ్లో ఏంటంటే అసలు ఇవి ఇన్స్టాగ్రామ్స్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఈ వస్తువులు తీసుకున్నాము, చాలా బాగుంది ఈ పండగలకని చెప్తూ ఉంటారు. చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళకి మనీ వస్తాయి. తర్వాత అవి వాళ్ళకైతే ఫ్రీగా వచ్చే ఐటమ్సే కాబట్టి వాళ్ళది ఏముంది వాళ్ళు చెప్పేస్తారనమాట. కాకపోతే చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారు అని చెప్పి మనం తీసుకోకుండా మనకి ఎంతవరకు అవసరమో అవి నిజంగా మనకి అవసరమా లేదా అని ఒక్కసారి ఆలోచించి అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. మనం మనీ పెట్టి మనం తీసుకునేటప్పుడు మనమే ఆలోచించి అయితే తీసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా దేవుడు నాకు వీటితోనే చేయాలి, ఇవి ఇంత అలంకరించే చేయాలి, ఈ విధంగానే చేయాలి అని ఎప్పుడు ఎక్కడ ఎవరితోనో చెప్పలేదు కదా. మనకి తగిన విధంగా మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో మనకున్న టైంలో మనసు లగ్నం చేసి పూజ చేసుకుంటే చాలు. అంతకు మించి మనం ఎక్స్ట్రా ఏమీ అతిగా పోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది నా ఒపీనియన్ అనమాట. ఎవరిష్టం వాళ్ళది. కొంతమందికి బాగా డెకరేషన్ చేసుకొని అన్ని వస్తువులు తెచ్చి పెట్టుకోవడం ఇష్టం ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం వాళ్ళదన్నమాట. ఎందుకని చెప్తున్నానంటే ఒకరు చాలా బాగా చేశారు, ఒకరు ఇలా చేశారు అని అనుకోకుండా మనకి ఉన్నంతలో మనం మనస్ఫూర్తిగా అయితే చేసుకోవాలి. అది నా మైండ్లో థాట్ అనమాట. ఫైనల్లీ మా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా వినాయకుడు అష్టోత్తరము, తర్వాత వ్రతకథ అయితే బుక్ లేదు, ఫోన్లో పెట్టుకొని విన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని కథ అయిపోయిన తర్వాత అందరం పైన చల్లుకున్నాం అన్నమాట. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాము. మనం పండగలప్పుడైనా సరే ఇంట్లో అందరం కూర్చొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఎలాగో కుదరదు కదా, అదండి. ఇంకొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా చాలా బాగా జరుపుకున్నారు అని అయితే అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా ఈ బొమ్మ పెట్టే 3 రోజులు 5 రోజులు ఇంటి చుట్టూ ఆ పాటలు వింటూ ఉంటే మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా.